నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ధర్మారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తండ్రిని కుమార్తె హతమార్చింది. తల్లిని అనుమానిస్తూ కొడుతున్నాడని కుమార్తె ఆగ్రహానికి గురైంది. మరి దీంతో తండ్రి నిర్దిస్తున్న సమయంలో రోకలి బండతో తలపై మోదీ హత్య చేసింది. అనంతరం కుమార్తె గంగమణి స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ధర్మారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తండ్రిని కుమార్తె హతమార్చింది. తల్లిని అనుమానిస్తూ కొడుతున్నాడు అని కుమార్తె ఆగ్రహానికి గురైంది. దీంతో తండ్రి నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో తలపై మోదీ హత్య చేసింది. అనంతరం కుమార్తె గంగమణి స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, నిజామాబాద్ జిల్లా నవీపేటలో దారుణం జరిగిందని చెప్పవచ్చు. నవీపేట మండలం ధర్మారం గ్రామంలో కన్న కూతురే కన్న తండ్రిని హత్య చేసిన ఘటన ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. అయితే గత కొంతకాలంగా పుల్లపు నర్సయ్య అనే వ్యక్తి అది తాగుడుకు బానిసైండు. అంతేకాకుండా చాలా వరకు కూడా ఇతర చోట్ల కూడా అప్పు చేసి మరి ఇంట్లో సామాన్ అమ్ముకునే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో, అంతేకాకుండా మద్యానికి బానిసై అటు తన తల్లిని కూడా చిత్రహింసలు పెడుతున్నాడంటూ కూతురు గంగమణి నిద్రిస్తున్న సమయంలో నర్సయ్య నిద్రిస్తున్న సమయంలో రోకల బండతో మోదీ మరి చంపివేసింది. అయితే ఈ దారుణ పరిస్థితితో అక్కడికక్కడే నర్సయ్య రక్తమడులో చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే హాస్పిటల్ అందించేపటికి అప్పుడే చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. అయితే తాగుడుకు బానిస తల్లిని చిత్రహింస పెట్టడం వల్లే తను నర్సయ్యను తండ్రిని హత్య చేశానని ఆ గంగమణి చెప్తుంది. అయితే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే నర్సయ్యని హత్య చేసిన అనంతరం గంగమణి తనకు తానుగా పోలీస్ స్టేషన్ నవీపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మద్యానికి బానిస అవడం వల్లే గతంలో కూడా కాలంగా మద్యానికి బానిసై ఇలా చిత్రహింసలు పెట్టడం వల్లే హత్యకు పాల్పడ్డానని గంగమణి తెలిపినట్టు తెలుస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.